భూమి వాళ్ళ ఫ్యామిలీ తినడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ వచ్చి కింద మనం తింటే గడ్డి గుచ్చుకుంటుంది కదా! మ్యాట్ ఉంటే బావుంటుంది అని అపూర్వ అంటుంది. అప్పుడు అయ్యో! నేను మ్యాట్ మర్చిపోయానే ఇప్పుడు ఎలా అని భూమి అంటే, మ్యాట్స్ కార్ డిక్కీలో ఉన్నాయి ఎళ్లి తెచ్చు అనేసి అపూర్వ అంటుంది. అప్పుడు భూమి అలానే కార్ డిక్కీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కొందరు రౌడీలు వచ్చి భూమిని అటాక్ చేస్తారు. భూమిని పట్టేసుకుంటారనమాట. అప్పుడు తను ఎంత అరిచినా, గోల పెట్టినా సరే ఎవ్వరు చూడరు. తను అరుస్తుందని తన నోరు మూసేస్తారనమాట రౌడీలు. అక్కడే గగన్ కార్‌లోని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ గగన్‌కి భూమి కనిపించదు. అప్పుడు అలాగా భూమిని రౌడీలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు భూమి లాకెట్‌లో ఉన్న మువ్వ సౌండ్‌తో గగన్ అది విని లేస్తాడనమాట. లేచి చూస్తే భూమిని ఎవరో తీసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు గగన్ వేగంగా లేచి భూమిని ఫాలో అవుతాడు. అప్పుడు ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడనమాట. ఇంతలోగా చెర్రీ భూమిని వెతుకుతూ ఉంటాడు. ఏది నా మువ్వేది నా మువ్వేది అని ఎదుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి ఏంట్రా చెర్రీ ఎప్పుడు లేనిది ఇప్పుడు ఏదో వస్తువుని కోల్పోయినట్టుగా వెతుకుతున్నావు అని అంటే నా జీవితాన్ని అని అంటాడనమాట. నీ జీవితాన్నా ఏంట్రా అంటే అదే అదే నాన్న భూమి కోసం వెతుకుతున్నా అని అంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ అనుకుంటాడు ఇటువైపు చూస్తే అపూర్వాలు సంతోషంగా ఉన్నారు. అటు చూస్తే భూమి ఇంకా రాలేదు ఏదో అయ్యుంటుందని. సరే చెర్రీ నువ్వు ఎవరికి చెప్పకు వెళ్ళు ఇక్కడి నుంచి నేను వెతుకుతాను అని కృష్ణప్రసాద్ అంటాడు. అలా వెతుకుతూ ఉంటాడు. అటువైపు గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వెనక నుంచి ఒక రౌడీ గగన్ని పొడి చేయాలని చూస్తాడనమాట. అప్పుడు కృష్ణప్రసాద్ అరుస్తాడు వెనకాల నుంచి. గగన్ రౌడీ వస్తున్నాడు పొడి చేయడానికి అనేసి అన్నా తను వినకుండా రౌడీలతోని ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ వెంటనే వెళ్ళి ఆ కత్తిపోటుని ఆపుతాడనమాట. రౌడీలు కృష్ణప్రసాద్ని పొడి చేస్తారు. అప్పుడు అందరూ హాస్పిటల్ని తీసుకొని వెళ్తారు కృష్ణప్రసాద్ని. అప్పుడు డాక్టర్ వెళ్ళి చెక్ చేస్తారు. అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి అడిగితే డాక్టర్ అంటారు ప్రాణానికి ప్రమాదమేం లేదు కానీ బ్లడ్ లాస్ చాలా అయ్యింది. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని చెప్తారు. అప్పుడు మీనా అంటుంది మన ఫ్యామిలీలో ఎవరికి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లేదండి ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గగన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి తను ఇస్తాడనమాట. ఇస్తే బయటకు వస్తుంటే శరత్ చంద్ర అది చూసి ఏంట్రా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మీ నాన్న అని గుర్తొచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు తనని నిందిస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి మీరెందుకు తన మీద అరుస్తున్నారు ఇతన్ని కాపాడారు అని చెప్తాడనమాట. అది విని శరత్ చంద్ర షాక్ అవుతాడు. అప్పుడు గగన్ శారదతో ఇలా అంటాడు అమ్మ నువ్వు బాధపడడం నేను చూడలేకపోతున్నాను నీకోసమే నేను ఈ బ్లడ్ ఇచ్చాను అని చెప్తాడు. ఆవిడ అలా శారదాని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు భూమి కృష్ణప్రసాద్తో ఇలా అంటుంది చూసారా మావయ్య మీకోసం ఎంత కష్టపడ్డాడో మిమ్మల్ని కాపాడారు నన్ను కాపాడారు అని భూమి అంటుంది. ఇది విని కృష్ణప్రసాద్ సంతోషిస్తాడు. అప్పుడు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ ఇప్పుడు ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటే ఏం బాధపడకుండా ఎలా ఉంటానురా అని శారద అంటుంది. నేను నీకోసమే కదా బ్లడ్ ఇచ్చాను ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నా సరే మాకు చెప్పకుండా ఏడు మేము బాధపడతాం కదా అని గగన్ అంటాడు. అలా తన రూమ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజున శరత్ చంద్ర భూమికి పిలుస్తాడు. భూమితో ఇలా అంటాడు మీ అమ్మ నాన్నల్ని కనిపెట్టాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను కానీ దొరకడం లేదు. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ పెళ్లి చేయడానికైనా మీ అమ్మ నాన్న కావాలి కదా మనం ఎలాగైనా కనుక్కుందాం అని భూమితో శరత్ చంద్ర అంటాడు. అప్పుడు అది విని అపూర్వ షాక్ అవుతుంది.
అసలా వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారో లేదో బావ అది తెలీదు కదా! ఇంకెందుకు మనం వెతకడం అని అపూర్వ అంటే భూమి అంటుంది, మా అమ్మ నాన్నలో ఎవరో ఒక్కరైనా ఉండే ఉంటారు కదా! అది నేను తెలుసుకోవాలి అని భూమి అంటుంది. అప్పుడు శరత్ చంద్ర అంటాడు, అవునమ్మా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని శరత్ చంద్ర అంటాడు. అలానే గగన్ కూడా అనుకుంటాడు. భూమి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కుంటే చాలు కదా, భూమి వాళ్ళ మాట వింటది. నేను నచ్చినట్టయితే నాతో భూమిని పెళ్లి చేస్తారు. ఇతన్ని అడగాల్సిన పనేముంది అని గగన్ గట్టిగా చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి వాళ్ళ అమ్మ నాన్నల్ని వెతకాలని నిర్ణయించుకుంటాడు. అలానే శరత్చంద్ర కూడా భూమి వాళ్ళ అమ్మ నాన్నల్ని కనిపెట్టాలని నిర్ణయించుకొని వెళ్తూ ఉంటాడనమాట. భూమి ఆ టెడ్డీలో వచ్చి గగన్ ని కలిసేది అని గగన్ కి తెలుస్తుందనమాట. ఆ మువ్వ సౌండ్ విని తను తెలుసుకుంటాడనమాట. అప్పుడు ఆ మువ్వ తనే అని గగన్ కి తెలుస్తుంది. అప్పుడు గగన్ భూమి దగ్గరికి వెళ్ళి నువ్వే నా మువ్వవి అని చెప్తాడనమాట. ఇది విని భూమి షాక్ అవుతుంది. దీనికి నిజం తెలిసిపోయిందని భూమి షాక్ అవుతుంది. గగన్ నువ్వే నా మువ్వవి అని భూమిని వాటేసుకుంటాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.